హాయ్ గైస్, వెల్కమ్ టు ద సినీ కట్ ఛానల్. ఈ రోజు ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్ గా రిలీజ్ అయిన టాప్ 5 యాక్షన్ మూవీస్ ని మీకు రికమెండ్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 5 వచ్చేసరికి క్లీనర్. ఈ మూవీ ఒక బ్రిటిష్ యాక్షన్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై మార్టిన్ క్యాంప్బెల్. ఈ మూవీ ఒక రన్ టైం దాదాపు 1 hour 37 minutes ఉంటుంది భయ్య. ఈయన గతంలో డైరెక్టర్ కెసినో రాయల్ అండ్ గోల్డెన్ ఐ లాంటి మంచి హిట్స్ మూవీస్ తీశారు. అయితే ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి మెయిన్ క్యారెక్టర్ అయిన జో అనే హీరో తను ఒక విండో క్లీనర్ అండ్ మాజీ సైనికుడు కూడా. అయితే ఒక రోజు అతను లండన్ స్కై స్క్రాపర్ మీద విండో క్లీన్ చేస్తుండగా టెర్రరిస్టుల బిల్డింగ్ హైజాక్ చేస్తారు. అక్కడ బయట ఉన్న హీరో లోపల ఉన్న హాస్టేజెస్ ని ఎలా సేవ్ చేశాడు, తన మిలిటరీ ట్రైనింగ్ యూజ్ చేసి అనేది మూవీలో చూస్తారు. ఇంకా నాకైతే మూవీ అంత అనిపించలేదు, డీసెంట్ అనిపించింది, వన్ టైం వాచబుల్. ఇంకా మీకు చూడాలనిపిస్తే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్ ఉంది, లుక్ చేసాను. ఇంకా నెంబర్ 4 విషయానికి వస్తే ది అకౌంటెంట్ 2. ఈ మూవీ ఒక అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్. రన్ టైం దగ్గర 2 hour 5 minutes ఉంటుంది. డైరెక్టెడ్ బై గెవిన్ ఓకానర్. ఈ మూవీ 2016లో వచ్చిన ది అకౌంటెంట్ అనే మూవీకి సీక్వెల్. అయితే ఈ మూవీలో మనకు బ్యాట్మెన్ గా యాడ్ చేసిన బెన్ అఫ్లెక్ ఈ మూవీలో కూడా మెయిన్ క్యారెక్టర్. ఇంకా సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ విషయాన్ని దగ్గరకు వద్దాం. ఫారెన్సిక్ అకౌంటెంట్ అయిన మన హీరో క్రిస్టియన్ వుల్ఫ్ ఏకేఏ బెన్ అఫ్లెక్ తన బ్రదర్ తో కలిసి ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకి ఎదురైన ఎనిమీస్ ని ఎలా ఫేస్ చేశారు, లాస్ట్ కి ఆ మర్డర్ కి సంబంధించిన నిజాలు ఏంటి అని మూవీలో చూసి మీరు తెలుసుకోండి. నాకైతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించింది, క్లైమాక్స్ డీసెంట్ గా వన్ టైం వాచబుల్ అలా అనిపించింది. మీకు ఈ మూవీ చూడాలనిపిస్తే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బు కూడా అవైలబుల్ గా ఉంది, ఓ లుక్ వేసేయండి. Full disclosure, assholes. Mariella, it's just in the bag getting freshed up. Mariella. ఇంకా నెంబర్ 3 విషయానికి వస్తే మనందరి ఫేవరెట్ ఫ్రాంచైజ్ అయిన జాన్ విక్ నుంచి రిలీజ్ అయిన స్పిన్ ఆఫ్ మూవీ బెలెరినా ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్. ఈ మూవీ ఒక అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై లెన్ వైస్మ్యాన్. ఈ మూవీ అర్థం కావాలంటే జాన్ విక్ 3 and 4 రెండు చూడాలి. ఆ రెండిట్ల మధ్యలో జరిగే ఈవెంట్స్ బట్టి ఈ మూవీని తీశారంట. అయితే ఈ మూవీ ఇంకా ఓటీటీ రిలీజ్ అవ్వలేదు, కానీ మీకు ఎక్కడ చూడాలో తెలుసు కదా. ఇంకా ఈ మూవీ ఒక ప్లాట్ విషయానికి వస్తే ఈవ్ మెకరియో అనే ఒక ట్రైన్డ్ అసాసిన్ తన ఫాదర్ ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ఏం చేసిందో అని ఈ మూవీ చూసి తెలుసుకోండి. నాకైతే ఈ మూవీ ఒక స్టైలిష్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ కనిపించింది. సీన్స్ ఉంటాయి భయ్యా, యాక్షన్ సీన్స్ తోపు ఉంటాయి. మూవీ బాగానే ఉంటాయి, ఓకేగా నాకైతే వన్ టైం వాచబుల్ కనిపించింది. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే మెర్సీ ఫర్ నన్. ఇది మూవీ అయితే కాదు, ఇది ఒక సిరీస్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్ ఉంది. 7 episodes, ఒక్కో ఎపిసోడ్ 40 minutes ఉంటుంది. అయితే ఇది ఒక సౌత్ కొరియన్ రివెంజ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ సిరీస్. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే జీజున్ అనే ఒక ఫార్మర్ గ్యాంగ్స్టర్ తన బ్రదర్ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందామని 11 years తర్వాత మళ్ళీ క్రిమినల్ అండర్ వరల్డ్కి తిరిగి వస్తాడనమాట. ఆ తర్వాత తన బ్రదర్ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్నాడా లేదా అనేది సిరీస్ చూసి తెలుసుకోండి. నాకైతే ఈ సిరీస్ బాగానే అనిపించింది. ఫుల్ మొత్తం యాక్షనే ఉంటుంది, యాక్షన్ అనకూడదు కానీ రివెంజ్ మొత్తం వైలెన్స్ ఎక్కువ సిరీస్లో. ఇది యాక్షన్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది, జనరల్ ఆడియన్స్కి అయితే కొంచెం బోర్ కొడుతుంది. మీకు చూడాలనిపిస్తే ఒక లుక్ వేసాను. ఇంకా ఫస్ట్ మూవీ వచ్చేసి హ్యావోక్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. హ్యావోక్ అంటే విధ్వంసం అని అర్థం. ఈ మూవీ హాలీవుడ్ క్రైమ్ డ్రామా యాక్షన్ మూవీ డైరెక్టెడ్ బై గెరాత్ ఈవెన్స్. ఈయన చాలా పాపులర్ అయిన ద రైడ్ 1, రైడ్ 2 మూవీస్ని డైరెక్ట్ చేశారు. అయితే వెనమ్ మూవీలో యాడ్ చేసిన టామ్ హార్డీ ఈ మూవీలో కూడా మెయిన్ క్యారెక్టర్. ఈ మూవీ రన్ టైం దాదాపు 1 hour 50 minutes అలా ఉంటుంది. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, 18+ కంటెంట్ ఏముండదు. సో బేసిక్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో ఒక డిటెక్టివ్ తను ఒక పొలిటీషియన్ కొడుకుని డ్రగ్ మూట అండ్ క్రిమినల్ అండర్ వరల్డ్ నుంచి కాపాడడానికి చాలా మందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరి లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది మూవీ చూసి తెలుసుకోండి. నాకైతే ఈ మూవీ చాలా నచ్చింది, పర్లేదు గైస్, యాక్షన్ బాగుంది. ఓన్లీ యాక్షన్ కోసమే చూడాలి. ఈ యాక్షన్ మూవీస్ అంటే తెలుసు కదా, స్టోరీ లేట్ ఉండవు, ఓన్లీ యాక్షన్ ఒకటే చూసుకోవాలి. యాక్షన్ లవర్స్కి అయితే ఇది పండగ మూవీ, 100% రికమెండ్ చేస్తా మూవీ చూడమని. అంతే గైస్, ఈ రోజుకి ఇవే టాప్ 5 యాక్షన్ మూవీస్ రికమెండేషన్స్. మీకు ఎలా కనిపించాయో ఈ మూవీస్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంకా ఎలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి రికమెండేషన్స్ అండ్ రివ్యూస్తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు